నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రమే కాదు, ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా తెలంగాణలో వలసలకు బ్రేక్లు పడటం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే వారి సంఖ్య ఇప్పట్లో తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి రావడం, కాంగ్రెస్ హైకమాండ్ సైతం వలసలకు గేట్లు ఎత్తివేయడంతో ఈ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ బీజేపీలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు, కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ప్రగల్భాలు పలికారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కొన్ని నెలల వ్యవధిలోనే వలసలకు గేట్లు ఎత్తివేసింది. నాడు వలసలను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో ముందే అప్రమత్తమై వలసలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమేనని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎల్పీని ఎలా అయితే బీఆర్ఎస్ లో విలీనం చేసుకుందో, నేడు అదే అస్త్రాన్ని బీఆర్ఎస్ పై ప్రయోగించాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం పదే పదే చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామాలు ఆ బీఆర్ఎస్ పార్టీ లీడర్లలో, క్యాడర్లలో కలవరం మొదలైంది. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి మొత్తం 7 ఎమ్మెల్యేలు కారు దిగి చెయ్యేందుకున్నారు. అంతేకాదు, 6 ఎమ్మెల్సీలు ఒకేసారి హస్తంగూటికి చేరారు. త్వరలో వీరి జాబితాలోకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడతారని చెప్పుకొచ్చారు. అది కూడా త్వరలోనేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం హింట్ ఇస్తున్నారు. 2-3 రోజుల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆగస్టుతో ఈ వలసలను పూర్తి చేసి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తారని తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం వెంటాడేది. నేడు అదే ఆగస్టు సంక్షోభం ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కోబోతోందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.